హలో స్టూడెంట్స్, ఆఫర్లీ ప్రిపరేషన్ ఎగ్జామినేషన్లో భాగంగా జూనియర్ ఇంటర్మీడియట్ బాటనీ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇందులో లాంగ్ ఆన్సర్ సంబంధించి మనకు 6 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందులో ఒక 3 క్వశ్చన్స్ మార్ఫాలజీ సంబంధించి, అదేవిధంగా 3 క్వశ్చన్స్ రిప్రొడక్షన్ చాప్టర్ సంబంధించి ఉన్నాయి. అందులో ఒకటి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ రూట్, మెన్షన్ ద టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్స్, ఎక్స్ప్లెయిన్ హౌ రూట్ ఈజ్ మాడిఫైడ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో రూట్ డెఫినేషన్ ఖచ్చితంగా రాయాలి. సో వేరును నిర్వచించండి, వేరు వ్యవస్థలు రకాలు మరియు వేరు వివిధ విధులను నిర్వర్తించడం కోసం ఏ విధంగా మార్పు చెందింది అనేది ప్రశ్న. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ హౌ స్టెమ్ ఈజ్ మాడిఫైడ్ వేరియస్లీ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. కాండము వివిధ విధులను నిర్వర్తించడానికి ఏ విధంగా రూపాంతరం చెందింది అంటే కాండ రూపాంతరాలకు సంబంధించి రాయాలి. ఇక్కడ మనకు కాండ రూపాంతరాలు 12 ఉన్నాయి. సో ఇందులో మనం ఏవైనా సరే ఒక 6-7 రాయండి. యాక్చువల్ అయితే 5 అడుగుతున్నాడు, కానీ ఒకవేళ అడగని పక్షంలో మీరు మోర్ దెన్ 6 or 7 రాయండి, సరిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ చివరిలో ఇచ్చినది ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిమోస్ ఇన్ ఫ్లోరసెన్సెస్, అక్కడ మిస్ అయింది. సో మధ్యాభిసార పుష్ప విన్యాసాన్ని, వివిధ రకాల మధ్యాభిసార పుష్ప విన్యాసాలను వివరించండి. అలాగే రిప్రొడక్షన్ సంబంధించి విత్ ఏ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ డిస్క్రైబ్ ద పార్ట్స్ ఆఫ్ ఎ మెచ్యూర్ యాంజియోస్పర్మ్ ఎంబ్రియో శాక్, మెన్షన్ ద రోల్ ఆఫ్ సినర్జిడ్స్. సో ఆవృత బీజ పక్వ దశలోని పిండకోశాన్ని వర్ణించండి, అందులో సహాయక కణాల పాత్రను తెలపండి. డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ మైక్రోస్పరాంజియం అండ్ లేబుల్ ఇట్స్ వాల్ లేయర్స్, రైట్ బ్రీఫ్లీ అబౌట్ ద వాల్ లేయర్స్. సూక్ష్మసిద్ధ బీజాశయ పటం గీసి దాని కుడ్డియ పొరలను గుర్తించండి, కుడ్డియ పొరలను వివరించండి. సో అలాగే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు ఎస్ఏ క్వశ్చన్స్. అందులో ఇక్కడ ఒక క్వశ్చన్ మిస్ అయింది, ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్, ఆవృత బీజాల్లోని ఫలదీకరణ ప్రక్రియను వివరించండి. ఇది చివరిలో యాడ్ చేయడం జరిగింది. సో టోటల్గా 6 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందులో 3 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ యూగ్లినాయిడ్స్. సో యూగ్లినాయిడ్ లక్షణాలు. అదేవిధంగా గివ్ ద సాలియంట్ ఫీచర్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్రైసోఫైట్స్ లక్షణాలు, దాని యొక్క ప్రాముఖ్యత. అలాగే గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ డైనోఫ్లజలేట్స్ గురించి రాయండి. అలాగే రైట్ ద రోల్ ఆఫ్ ఫంగై ఇన్ అవర్ డైలీ లైఫ్, మన దైనందిన జీవితంలో శిలీంధ్రాల పాత్ర. డిఫరెన్షియేట్ బిట్వీన్ రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే. సో ఎరుపు వర్ణ శైవలాలు, గోధుమ వర్ణ శైవలాలను అంటే వాటి మధ్య గల భేదాలను తెలపండి. అలాగే డిఫరెన్షియేట్ బిట్వీన్ లివర్వర్ట్స్ అండ్ మాసెస్, లివర్వర్ట్స్ మరియు మాస్ మొక్కల మధ్య గల భేదాలేమి. వాట్ ఈజ్ హెటరోస్పోరీ, బ్రీఫ్లీ కామెంట్ ఆన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. భిన్న సిద్ధ బీజ అనగా ఏమి, దాని ప్రాముఖ్యతను తెలపండి, 2 ఉదాహరణలు ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి చదువుకోవాల్సిన విషయం ఏంటంటే హెట్రోస్పోరీ, హోమోస్పోరీ అంటే భిన్న సిద్ధ బీజిత, సమసిద్ధ బీజిత అనే ప్రశ్న కూడా ఉంది. అది కూడా ఒకసారి చూసుకుంటే మంచిది. అలాగే రైట్ ద నోట్ ఆన్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రయోఫైట్స్, శైవలాలు మరియు బ్రయోఫైట్ల ఆర్థిక ప్రాముఖ్యత. అలాగే చూసుకుంటే గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ప్రోథాలస్, ప్రథమాంకురం గురించి క్లుప్తంగా రాయండి. అలాగే లిస్ట్ 3 స్ట్రాటజీస్ దట్ ఏ బైసెక్షువల్ చాస్మోగామస్ ఫ్లవర్ కెన్ ఎవాల్వ్ టు ప్రివెంట్ సెల్ఫ్ పాలినేషన్, దట్ ఈస్ ఆటోగమీ. సో ఆవృత బీజాల్లో ఆత్మ పరాగ సంపర్కం నిరోధించడానికి వికసించే ద్విలింగిక పుష్పం చూపించే అనుకూలనాలను తెలపండి. అలాగే డిస్కస్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ పొలెన్ ట్యూబ్ ఎంట్రీ ఇంటూ ఓవరీ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్స్. సో అండంలోనికి పరాగనాళం ప్రవేశించే వివిధ పద్ధతులను బొమ్మల సహాయంతో వివరించండి. వాట్ ఈజ్ బ్యాగింగ్ టెక్నిక్, హౌ ఈజ్ ఇట్ యూజ్ఫుల్ ఇన్ ఏ ప్లాంట్ బ్రీడింగ్ ప్రోగ్రామ్. బ్యాగింగ్ పద్ధతి అనగా ఏమి, ప్రజననంలో అది ఏ విధంగా ఉపయోగపడుతుంది. వాట్ ఈజ్ ట్రిపుల్ ఫ్యూజన్, వేర్ అండ్ హౌ డస్ ఇట్ టేక్ ప్లేస్, నేమ్ ద న్యూక్లియై ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రిపుల్ ఫ్యూజన్. త్రిసంయోగం అనగా ఏమి, అది ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, త్రిసంయోగంలో పాల్గొనే కేంద్రకాలు తెలపండి. వాట్ ఈజ్ మీట్ బై ఎమాస్కులేషన్, వెన్ అండ్ వై డస్ ఏ ప్లాంట్ బ్రీడర్ ఎంప్లాయ్ దిస్ టెక్నిక్.
విపుంసీకరణ అనగా ఏమి? మొక్క ప్రజననకర్త దీనిని ఎందుకు చేస్తాడు? అలాగే 2 మార్క్ క్వశ్చన్ సంబంధించి వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్, డిఫైన్ ఇట్. వర్గీకరణలో మౌలిక ప్రమాణం ఏది, దానిని నిర్వచించండి. అలాగే వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సెల్ వాల్స్ ఇన్ డయాటమ్స్, డయాటమ్లలోని కణకవచ స్వభావాన్ని తెలపండి. హౌ ఆర్ వైరాయిడ్స్ డిఫరెంట్ ఫ్రమ్ వైరసెస్, వైరాయిడ్స్కు వైరస్లకు మధ్య తేడా ఏమి? వాట్ డూ ద టర్మ్స్ ఫైకోబయాంట్ అండ్ మైకోబయాంట్ సిగ్నిఫై, ఫైకోబయాంట్ మైకోబయాంట్ పదాలను వివరించండి. సో వాట్ డూ ద టర్మ్స్ ఆల్గల్ బ్లూమ్ అండ్ రెడ్ టైడ్స్ సిగ్నిఫై, శైవల మంజరి మరియు ఎరుపు అలలు ఇవి వేటిని సూచిస్తాయి? స్టేట్ 2 ఎకనామికల్లీ ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ హెట్రోట్రాఫిక్ బ్యాక్టీరియా, పరపోషిత బ్యాక్టీరియాల ఆర్థిక ప్రాముఖ్యతను తెలపండి. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అండర్లయింగ్ ద యూజ్ ఆఫ్ సైనోబ్యాక్టీరియా ఇన్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ ఫర్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. సో వ్యవసాయ భూములలో పంట పెంపునకు సైనోబ్యాక్టీరియంల కోసం సైనోబ్యాక్టీరియాను ఉపయోగించడంలో ఉన్న ఉద్దేశం ఏమి? అలాగే ప్లాంట్స్ ఆర్ ఆటోట్రాఫిక్, నేమ్ సమ్ ప్లాంట్స్ విచ్ ఆర్ పార్షియల్లీ హెట్రోట్రాఫిక్. సో మొక్కలు స్వయం పోషితాలు, మీకు తెలిసిన ఏవైనా కొన్ని పాక్షిక పరపోషిత మొక్కలను తెలపండి. హూ ప్రపోజ్డ్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, హౌ మెనీ కింగ్డమ్స్ ఆఫ్ దిస్ క్లాసిఫికేషన్ కాంటైన్ యూకారియోట్స్. సో 5 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించినది ఎవరు? ఈ వర్గీకరణలో ఎన్ని యూకారియోట్స్ ఉన్నాయి అంటే నిజ కేంద్రక జీవుల్లో ఎన్ని ఉన్నాయి? అలాగే గివ్ ద మెయిన్ క్రైటీరియా యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్ బై విటేకర్. విటేకర్ 5 రాజ్యాల వర్గీకరణలో చెప్పిన ముఖ్య ప్రాతిపదికలు ఏవి? నేమ్ 2 డిసీజెస్ కాజ్డ్ బై మైకోప్లాస్మాస్, మైకోప్లాస్మా కలిగించే ఏవైనా 2 వ్యాధులను తెలపండి. వాట్ ఆర్ స్లైమ్ మోల్డ్స్, ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ మీన్డ్ బై ప్లాస్మోడియం విత్ రెఫరెన్స్ టు స్లైమ్ మోల్డ్స్. సో జిగురు బూజులు అనగా ఏమి? సో జిగురు బూజుల దృష్ట్యా ప్లాస్మోడియంను నిర్వచించండి. ఎక్స్ప్లెయిన్ హౌ ద టర్మ్ బాటనీ హ్యాజ్ ఎమర్జ్డ్, బాటనీ అనే పదం ఏ విధంగా వాడుకలోకి వచ్చిందో వివరించండి. నేమ్ ద బుక్స్ రిటన్ బై పరాశర అండ్ మెన్షన్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ డిస్కస్డ్ ఇన్ దోస్ బుక్స్. పరాశరుడు రచించిన పుస్తకాల పేర్లు తెలిపి వాటిలోని ముఖ్యాంశాలను వివరించండి. హూ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ బాటనీ, వాట్ వాజ్ ద బుక్ రిటన్ బై హిమ్. వృక్ష శాస్త్రపిత అని ఎవరిని అంటారో అతడు రచించిన గ్రంథం ఇది. హూ ఆర్ హెర్బలిస్ట్స్, వాట్ ఆర్ ద బుక్స్ రిటన్ బై దెమ్. హెర్బలిస్టులు అంటే ఎవరు, వారు రచించిన గ్రంథాలు ఏవి? వాట్ వాజ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ కర్లస్వాన్ లిన్నయస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంట్ టాక్సానమీ. వృక్ష వర్గీకరణ శాస్త్రాభివృద్ధికి కర్లస్వాన్ లిన్నయస్ చేసిన కృషి ఏమిటి? వై ఈజ్ మెండల్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. మెండల్ను జన్యుశాస్త్రపితగా ఎందుకు పరిగణిస్తారు? హూ డిస్కవర్డ్ ద సెల్ అండ్ వాట్ వాజ్ ద బుక్ రిటన్ బై హిమ్. కణాన్ని కనుగొన్నది ఎవరు, ఆయన రచించిన పుస్తకం ఏమిటి? వాట్ ఈజ్ పేలియోబాటనీ, వాట్ ఈజ్ ఇట్స్ యూస్. పురావృక్ష శాస్త్రం అంటే ఏమిటి, దాని ఉపయోగం ఏమిటి? నేమ్ ద బ్రాంచెస్ ఆఫ్ బాటనీ విచ్ డీల్స్ విత్ ద క్లోరోఫిల్లస్ ఆటోట్రాఫిక్ థాలోఫైట్స్ అండ్ నాన్ క్లోరోఫిల్లస్ హెట్రోట్రాఫిక్ థాలోఫైట్స్. పరపోషిత హరిత సహిత స్వయం పోషక థాలోఫైట్లు, హరితరహిత పరపోషక థాలోఫైట్లకు సంబంధించిన వృక్షశాస్త్ర విభాగాలు ఏమి? అలాగే వాట్ ఆర్ ద గ్రూప్స్ ఆఫ్ ప్లాంట్స్ దట్ లైవ్స్ యాజ్ సింబయాన్స్ ఇన్ లైకెన్స్. నేమ్ ద స్టడీ ఆఫ్ లైకెన్స్. లైకెన్లలో సహజీవనం చేసే మొక్కల సముదాయాలు ఏవి, వాటి అధ్యయనాన్ని ఏమంటారు? విచ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ వాస్కులర్ క్రిప్టోగామ్స్. నేమ్ బ్రాంచ్ ఆఫ్ బాటనీ విచ్ డీల్స్ విత్ దెమ్. ఏ మొక్కల సముదాయాన్ని నాలిక కణజాలయుత పుష్పించని మొక్కలు అంటారు, వీటి అధ్యయనానికి సంబంధించిన వృక్షశాస్త్ర శాఖ పేరేమి? విచ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. నేమ్ ద బ్రాంచ్ ఆఫ్ బాటనీ విత్ డీల్స్ విత్ దెమ్. ఏ మొక్కల సముదాయాన్ని వృక్షరాజ్యపు ఉభయచరాలను అంటారు, వాటి అధ్యయనాన్ని చేసే వృక్షశాస్త్ర విభాగాన్ని ఏమంటారు? అలాగే మార్ఫాలజీ సంబంధించి డిఫరెన్షియేట్ ఫైబ్రస్ రూట్స్ ఫ్రమ్ అడ్వెన్షియస్ రూట్స్. పీచు వేర్లకు అబ్బురపు వేర్లకు గల భేదాలు ఏమి? అలాగే డిఫైన్ మాడిఫికేషన్, మెన్షన్ హౌ రూట్స్ ఈజ్ మాడిఫైడ్ ఇన్ బనియన్ ట్రీ అండ్ మాంగ్రూవ్ ప్లాంట్స్. సో రూపాంతరం నిర్వచించండి. మర్రి వృక్షము మాంగ్రూవ్ మొక్కలలో వేరు ఏ విధంగా రూపాంతరం చెందిందో తెలపండి. వాట్ టైప్ ఆఫ్ స్పెషలైజ్డ్ రూట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎపిఫైటిక్ ప్లాంట్స్, వాట్ ఈజ్ దేర్ ఫంక్షన్. వృక్షపు జీవ మొక్కలలో ఏ రకమైన ప్రత్యేక వేర్లు ఏర్పడతాయి, వాటి విధిని తెలపండి.
హౌ డస్ ద సకర్ ఆఫ్ క్రైసాంతిమం డిఫర్ ఫ్రమ్ ద స్టోలన్ ఆఫ్ జాస్మిన్. క్రైసాంతిమం అంటే చామంతిలో గల పిలక మొక్క, జాస్మిన్ అంటే మల్లెలో గల స్టోలన్తో ఏ విధంగా విభేదిస్తుంది. డిఫరెన్షియేట్ బిట్వీన్ రెసిమోస్ అండ్ సైమోస్ ఇన్ఫ్లోరసెన్సెస్. సో ఇక్కడ మధ్యాభిసార నిశ్చిత అనిశ్చిత పుష్ప విన్యాసాలను మధ్య తేడా తెలపండి. వాట్ ఈస్ ద మార్ఫాలజీ ఆఫ్ కప్ లైక్ స్ట్రక్చర్ ఇన్ సయాథియం, ఇన్ విచ్ ఫ్యామిలీ ఇట్ ఈజ్ ఫౌండ్. సయాథియంలోని గిన్నె వంటి నిర్మాణం స్వరూపాన్ని తెలపండి, అది ఏ కుటుంబంలో కనిపిస్తుంది. అలాగే చూస్తే వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఫిగ్ ట్రీస్, వై డస్ ద ఇన్సెక్ట్ బ్లాస్టోఫాగా విజిట్స్ ద ఇన్ఫ్లోరసెన్స్ ఆఫ్ ఫిగ్ ట్రీస్. సో మర్రి జాతి వృక్షాలలో ఏ పుష్ప విన్యాసం కనిపిస్తుంది, బ్లాస్టోఫాగా కీటకము ఆ వృక్షంలోని పుష్ప విన్యాసాన్ని ఎందుకు చేరుతుంది. అలాగే చూసుకుంటే హౌ డస్ ద పెటల్స్ ఇన్ పీ ప్లాంట్ ఆర్ అరేంజ్డ్, వాట్ ఈజ్ సచ్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ కాల్డ్ యాజ్. సో బఠానీ మొక్కలలో ఆకర్షణ పత్రాలు ఏ విధంగా అమరి ఉంటాయి, అటువంటి అమరికను ఏమంటారు. అలాగే వాట్ ఈజ్ మీన్డ్ బై ఎపిపెటలస్ కండిషన్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్. మకుట దళో పరిస్థితం అనగా ఏమి, ఒక ఉదాహరణ ఇవ్వండి. డిఫరెన్షియేట్ బిట్వీన్ అపోకార్పస్ అండ్ సింకార్పస్ ఓవరీ. అసంయుక్త సంయుక్త అండాశయాల మధ్య భేదాలను తెలపండి. డిఫైన్ ప్లసెంటేషన్, వాట్ టైప్ ఆఫ్ ప్లసెంటేషన్ ఈజ్ ఫౌండ్ ఇన్ డయాంథస్. సో అండన్యాసం నిర్వచించండి, డయాంథస్లో ఏ రకం అండన్యాసం కనిపిస్తుంది. సో ఇక చివరి ఉన్నటువంటి డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ యాడ్ చేస్తాం. ఇది ఎస్ఏ క్వశ్చన్, ఇది అక్కడ మిస్ అయింది, అక్కడ 5 యాడ్ చేశాము కాబట్టి ఇది క్వశ్చన్ చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ దృష్ట్యా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్ బాటనీకి సంబంధించి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకు షేర్ చేయడం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.